ఎంతో సులభంగా చేసుకునే ఈ చామగడ్డ కోడిగుడ్డు పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు నూనెలో బాగా వేయించుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న చామగడ్డలైతే వేసుకోవాలి. చామగడ్డలు పెద్దవైతే కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు చిక్కటి చింతపండు రసము, 2 కప్పుల వరకు మంచినీళ్ళు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని చింతపండు రసం ఈ విధంగా ఉడికేటప్పుడు మీరు తినే కారం పట్టించి కారం వేసుకొని ఇంకోసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా చింతపండు అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఈ విధంగా ముందే ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే చామగడ్డ కోడిగుడ్డు పులుసు రెడీ. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి వీడియోకి లైక్ చేయండి.